హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ అండ్ తెలంగాణ. మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే ఈ యొక్క పదాలనైతే ఒక్కసారి స్మరించుకోవడం వల్ల నాకు ఎంతో ప్రశాంతతని అలాగే బలాన్ని చేకూరుస్తుంది. సరదాగా ఏదో ఓ చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు దొల్లొచ్చు, ఎందుకంటే మనం నామమాత్రులం. సో దాన్ని దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. సరదాగా ఈ చిన్న లిరిక్ని అయితే ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘనమే. హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబాకృత బడబణనాకృత బహుభస్మాచరణ రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘనమే. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబాకృత బడబణనాకృత బహుభస్మార్చన జయకేతన జయకేతన జయ హయ ప్రాపున జయమిడదాపు గణే. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన సరిపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజున దశముఖ కంపణ. ఈ పాటని యాష్ ముపారే గారికి డెడికేట్ చేస్తున్నానండి. బహుభస్మార్చణ, భస్మం అంటే తెలుసు కదా, బూడిద అంటే భస్మం అంటే బూడిద. అందుకనే యాష్ అంటే నాకు ఆ పేరు మీద చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుందండి. భస్మం అంటే యాష్ ఇంగ్లీష్ మీనింగ్, తెలుగులో భస్మం అనమాట. ఈ భస్మం అంటే ఎక్కడ ఉంటుందండి? భస్మం శ్మశానాల్లో ఉంటుంది. భస్మం శ్మశానాల్లో ఎవరు ఉంటారండి? కర్మని కంప్లీట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ జన్మని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు శ్మశానాల్లో ఉంటారు. సో అందుకనే అక్కడ దేవతలు నివసిస్తారు అని సనాతన ధర్మం చెప్తుంది. మనం కొన్నిటిని ధర్మంగా చూద్దాం, మతంని పక్కన పెడదాం. మనము ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కాబట్టి నా అభిప్రాయాన్ని నేను చెప్పుకునే భావస్వేచ్ఛ నాకుంది. మీరు కూడా ఇలా మీకు నచ్చిన భగవంతుడితో కంపేర్ చేసుకుని వీడియో చేయాలి అంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. సో నా అభిప్రాయానికి అందరూ కూడా ఏకీభవించాలి అనే ఏ ఒక్క ఉద్దేశం లేదు, కానీ గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అభిప్రాయాలని నెగిటివ్గా తీసుకోకూడదు, కించపరచకూడదు, చిన్న చూపుతో చూడకూడదు. మీరు కూడా మీకు నచ్చిన భగవంతునితో మీ అభిప్రాయాన్ని మీరు కూడా సరిపోల్చుకుంటూ సంతోషాన్ని పంచే ప్రయత్నం చేయండి. రమణ మహర్షి వారిని చూడంగానే మనసులో మీరు ఏ ప్రాప్తాన్నైతే కోరుకుంటారో ఖచ్చితంగా అదంతా కూడా తదాస్తుగా అవ్వాలనైతే కోరుకుందాం. మనకున్న ప్రాప్తం ఏంటి? అంతా కూడా ఆన్పాసు త్వరగా రావాలని. ఈ యొక్క కథని చాలామందికి చదవడం రాదు కాబట్టి వాళ్ళకి నా స్వరంతో చక్కని ఒక వివరణనైతే ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే కథలో నీతి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కథని చెవులతో కాకుండా మనసుతో వినే ప్రయత్నం చేయండి. సకల కోటి ప్రాణులు కూడా చెవులతో వినగలుగుతాయి, కానీ ఒక్క మానవుడు మాత్రమే మనసుతో ఆలకించగలడు. ఈ కథని మనసుతో ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు ఇంకేం చెప్పక్కర్లేదు. ఓకేనా? కథ గురించి ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను, మనసుతో వినే ప్రయత్నం అయితే చేయండి. కారణ జన్ములు మనతో ఇలాంటి సందేశాల రూపంలో మాట్లాడతారు అని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారో ఐ డోంట్ నో.
బట్ సాక్షాత్తు రమణుల వారే పర్వతాల రూపంలో, ప్రకృతి రూపంలో, ఈ సందేశం రూపంలో నాతో మాట్లాడుతున్నారేమో అనిపించింది. నాకు ఇది పంపించిన అన్నయ్యకి సర్వదా కృతజ్ఞుణ్ణి. కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది, అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది. కర్మను అనుభవించాలి, నిందిస్తే ప్రయోజనం లేదు. అరుణాచల శివ రమణ మహాశైలు వారు ప్రతిదినము స్నానం కొరకు నదికి పోతూ ఉండేవారు. ఆయన వెంట కృష్ణ అను భక్తుడు పోయేడివాడు. ఒకనాడు రమణ మహాశైలు నదికి పోతుంటే ఉన్నట్టుండి తన వెనకనున్న కృష్ణతో, కృష్ణ, నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు అని అన్నారు. కృష్ణకు అర్థం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది. కాలివేలు చితికింది, రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారు. రమణ మహాశయులు ఎందుకు చింపమన్నారు అని అర్థం ఇప్పుడు అన్నమాట కృష్ణకు అర్థమైంది. రక్తం కారుతుంది, ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు. కృష్ణ అప్పుడు గ్రహించాడు. వెంటనే రమణ మహాశయులు పంచెను చింపి కట్టుకట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను గుర్తించి రమణ మహాశయులతో, మహారాజ్, ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయం ముందు మీకు తెలుసు కదా, మరెందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పుకోలేదు అని ప్రశ్నించారు. డియర్ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవా నా మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, నా అన్నదమ్ములారా, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఇది అర్థమైతే మీరు పడుతున్న ప్రతి బాధకి కూడా మీకు సమాధానం మీలోనే దొరుకుతుంది. ఓకే, చూద్దాం. మరెందుకో ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పించుకోలేదు అని ప్రశ్నించారు. అప్పుడు రమణ మహాశయులు కృష్ణతో, అలా జరగదు కృష్ణ, పక్కకి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని అన్నారు. కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించవలసిందే. అరుణాచల శివ. ఓం శ్రీ అరుణాచల రమణాయ నమో నమం. మీకు దీన్ని బట్టి ఏం అర్థమైంది? నేను ఎందుకు ఈ స్టోరీని చెప్పాను అంటే, ఇందులో అర్థం ఏంటంటే, ఈరోజు నేను కానీ మీరు కానీ లేచిన దగ్గర నుంచి జరిగే మంచి చెడుల ప్రభావాలు మన కర్మలకి సంబంధించినవే కానీ ఇరుగు పొరుగు వారివో ఎదుటి వారివో కానే కాదు. నాకు జరుగుతున్న మంచైనా, నాకు జరుగుతున్న చెడైనా, నేను పడుతున్న అవమానాలైనా, నాకు ఎదురవుతున్న కష్టాలైనా, నష్టాలైనా, ఇవన్నీ కూడా నేను చేసుకున్నటువంటి నా బ్యాలెన్స్ షీట్లోని భాగాలు మాత్రమే. అందుకనే కర్మని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఆ కర్మ అవశేషాన్ని ఎంత అనుభవిస్తే అంత త్వరగా బయటపడతారు. సాక్షాత్ రమణ మహాశైలు వారే ఇంత వివరంగా చెప్పినటువంటి ఈ కథని విన్నాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి మంచి విషయాలు మనమందరం కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు చదవడం రాకపోయినప్పుడు కనీసం వినడం మీకు వస్తుంది కదా. సో అందుకనే ఈ యొక్క స్టోరీని అయితే నేను నా వాయిస్ ద్వారా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని క్రిప్టో ఇన్ఫోలో పోస్ట్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాంటి ఒక మంచి మంచి సందేశాలు నా దగ్గరికి అనేకం వస్తున్నాయి. వీటన్నిటి మీద ఉదయం ఒక 5 నుంచి 6 నిమిషాల్లో చక్కని వీడియో అయితే చేసుకోవచ్చు. కానీ ఏ స్టాక్ గురు కంప్లీట్ రెవెన్యూ బేస్డ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు పెడుతున్నాం. క్రిప్టో ఇన్ఫోలో కేవలం ఆన్పాసుకు సంబంధించింది మాత్రమే పెడుతూ వచ్చాను. ఆన్పాసు మాత్రమే పెట్టండి అనే కోరుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేయకుండా నేను నా దగ్గర ఇంకొక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ మొన్నటి వరకు చాలామంది మీ మోటివేషన్ బాగుంటుందని చెప్పారు. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను మోటివేషన్ చేయలేదండి. నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేశాను. కానీ మోటివేషన్ అనేది ఎంత విలువైనదో నాకు తెలుసు. కానీ మోటివేషన్ అనేది కంపల్సరీ చాలా మందికి అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఆన్పాసు, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, సో మెనీ పీపుల్ నీడ్. వాళ్ళకి మోటివేషన్ అంటే వాళ్ళకి వివరంగా చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి వివరంగా దాన్ని వివరించేవాళ్ళు లేరు. అలా లేనప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఒక
ఇబ్బందికి లోనవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఆ ఛానల్ కేవలం ఇలాంటి విలువైనటువంటి సనాతన ధర్మం అంటే హిందుత్వం కాదండి. సనాతన ధర్మం అంటే మానవాళి, జీవకోటి, ప్రకృతి, విశ్వం, యూనివర్స్, కుల మతాలకు అతీతంగా ఆలోచించే తత్వం. నేనే ఆత్మను, నేను జనించాను, నేను మరణిస్తాను అనే సత్యం. జనన మరణాలకి ఏ ఒక్క ప్రాణి అతీతం కాదు అనే నిజం. సో ఈ యొక్క ఛానల్లో ఇలాంటి అనేక విలువైనటువంటి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఒపీనియన్, ఛానల్ పెడదామా వద్దా? ఛానల్ పెడితే ఛానల్కి ఏ పేరు పెడితే బాగుంటుందో మీ విలువైన కామెంట్ రూపంలో, నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడైతే అడుగుతున్నాను, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక మంచి మోటివేషనల్ ఛానల్ని అయితే స్టార్ట్ చేద్దాం. వీలున్నప్పుడల్లా ఒక మంచి వివరణతో వీడియో చేద్దాం. మీరు కామెంట్ బాక్స్ మెసేజ్ చేస్తారు కదా, ఆ మెసేజ్ చేసే దగ్గర కామెంట్ బాక్స్ అంటారనమాట. చాలా మంది తెలియని వాళ్ళ కోసం ఆ కామెంట్ బాక్స్ని క్లిక్ చేశారు అంటే మీకు అక్కడ ఫస్ట్ ఒక లింక్ కనిపిస్తుంది. ఒక వీడియో ఏ స్టాక్ గురువులో నైట్ పెట్టాను. అది ఒక కాన్సెప్ట్ అనమాట, ప్యూర్ కాన్సెప్ట్. ఆ వీడియో ప్రతి ఒక్కరు వినండి. అంటే మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది, పక్కా మనీ లాండరింగ్, 100% మనీ లాండరింగ్. బికాస్ ఎందుకంటే మనీ జనరేషన్ని మనతోనే చేపిస్తున్నారు. దాని పేరు క్లౌడ్ టెక్నో, అంటే మబ్బుల్లో టెక్నాలజీ అనమాట. మనకి మబ్బులు చూపిస్తారు, మనం వేరే వాళ్ళకి మబ్బులు చూపించాలి. మనం మోసపోతూ ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి గల కారణం ఏంటి అంటే అమాయకత్వం, మూర్ఖత్వం, ఆశ, అత్యాశ. ఇవి ఎప్పుడైతే ఈ ముసుగుల్లోంచి బయటకు వస్తారో అప్పుడే మీరు బాగుంటారు, మీతో ఉండేవాళ్ళు బాగుంటారు. ఆ వీడియోని ఒకసారి మీరు క్లియర్గా వినే ప్రయత్నం అయితే చేయండి. వాట్ ఈస్ దిస్ మనీ లాండరింగ్, అసలు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి కాన్సెప్ట్లు ఎందుకు ప్రజల్లోకి విపరీతంగా వస్తున్నాయి అనేది మీరే అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఎడ్యుకేట్ చెయ్యరు.